Hello, hi everyone. So today we will discuss what is this Antifa, right? సో అమెరికాలో మనం తెలుసు లాస్ట్ మే 25th రోజు జార్జ్ ఫ్లాయిడ్ని చంపేయడం జరిగింది. సో జార్జ్ ఫ్లాయిడ్ ఈజ్ అవార్డ్ సో బ్లాక్ పర్సన్. సో అండ్ కింద వైట్ పర్సన్స్ ఎవరైతే పోలీసు ఉన్నారో అక్కడ అతన్ని 8 నిమిషాల 46 సెకండ్లు సో నెక్ పైన గట్టిగా ఒత్తిపట్టడం వల్ల శ్వాస ఆడలేక ఐ కాంట్ బ్రీత్ అని అరుచుకుంటూ చనిపోవడం జరిగిందనమాట. ఎంత 8.46 మినిట్స్ అనమాట. అది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో, ఎందుకంటే ఆ పేరుతో కూడా మూమెంటం స్టార్ట్ అయింది 8.46 మూమెంటం అని. ఐ కాంట్ బ్రీత్ 8.46. ఎవరైతే జార్జ్ ఫ్లాయిడ్ని సో బ్లాక్ పర్సన్ జార్జ్ ఫ్లాయిడ్ని అమెరికన్ పోలీస్ ఏదైతే రేసిజం బేసిస్ పైన చంపేశారో సో అమెరికాలో, సో ఆ జార్జ్ ఫ్లాయిడ్ అనే అతన్ని 8 minutes 46 seconds అనేది సో నెక్ దగ్గర గట్టిగా ఒత్తి సో శ్వాస ఆడకుండా చేయడం జరిగిందనమాట. సో అతను చనిపోయేటప్పుడు ఐ కాంట్ బ్రీత్ అని అరిచాడు అనమాట. ఐ కాంట్ బ్రీత్ ఫర్ 8.46 seconds. సో అది అతను చనిపోవడానికి రీజన్ అనమాట. సో దాని నుంచి వచ్చిందే ఇది యాంటిఫా అనే మూమెంట్ ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. సో ఇంకోటి బ్లాక్ లైవ్ మ్యాటర్స్ అనే 2 మూమెంట్స్ అమెరికాలో స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద జార్జ్ ఫ్లాయిడ్. యాంటిఫా అంటే ఏంటంటే తెలుసుకునే ముందు దానికి కొంచెం బేసిక్స్ తెలుసుకోవాలి. యాంటిఫా అంటే యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్. యాంటిఫా యాంటీ మీన్స్ యాంటీ, ఎఫ్ఏ ఫర్ ఫ్యాసిస్ట్. సో ఈ ఫ్యాసిస్ట్ అనేది ఇటాలియన్ టర్మ్స్ అనమాట మనకి. సో ఇటలీలో ముస్సోలిని కానీ సో లేదంటే ఇట్లా జర్మనీలో హిట్లర్ కానీ వీళ్ళంతా ఫాలో అయిన ఫిలాసఫీ అంతా ఫ్యాసిజమే. సో ఫ్యాసిజం ఫిలాసఫీ 1920లో బాగా ఫేమస్ అనమాట. 1920 నుంచి అరౌండ్ 1930 వరకు కూడా సో సెకండ్ వరల్డ్ వార్ వరకు కూడా చాలా ఈ ఫిలాసఫీస్ అనేది కొన్ని ఫాలో అయినాయి. సో వరల్డ్ వార్ 2కి రీజన్ కూడా ఇదే. సో ఫ్యాసిజం కంట్రీస్ వర్సెస్ డెమోక్రటిక్ కంట్రీస్ మధ్యన ఎవాల్వ్ అయిందనమాట మనకి వరల్డ్ వార్ 2. ఆ స్టోరీ పక్కన పెడితే సో ఇప్పుడు మనం ఈ మ్యాటర్లోకి వద్దాం. సో ఇటాలియన్, సో దాని మీనింగ్ అంటే ఈ ఫ్యాసిజం. సో ఫ్యాసిజం అనే వర్డ్ అనేది ఫ్యాసిస్మో అనే ఇటలీ వర్డ్ నుంచి డెరైవ్ అయింది. దాని మీనింగ్ ఏంటిదంటే బండిల్ ఆఫ్ స్టిక్స్ అనమాట. సో బండిల్ ఆఫ్ స్టిక్స్ అగైన్ దిస్ ఫ్యాసిజం అగైన్ ఎవాల్వ్ ఫ్రమ్ ద లాటిన్ నుంచి ఇటాలియన్ టర్మ్ ఎవాల్వ్ అయింది. సో ఫ్యాసిస్ట్ నుంచి ఫ్యాసిజం డెరైవ్ అయింది. దాని మీనింగ్ ఏంటిదంటే బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటే దేనైనా వాళ్ళు బండిల్ ఆఫ్ స్టిక్స్ ద్వారానే సాధిస్తారనమాట, రైట్? సో ఇది ఫ్యాసిజం యొక్క ప్రిన్సిపల్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి సో సోషలిస్ట్ పరంగా సపోర్టెడ్ బై ద మిడిల్ క్లాస్ ఇండస్ట్రియలిస్టులు అండ్ మిలిటరీ సపోర్ట్ చేసింది 1920లో అండ్ 30-40 వరకు వరల్డ్ వార్ 2 వరకు. అండ్ చీఫ్ ఎగ్జాంపుల్స్ ఎవరు ఈ ఫ్యాసిజం ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యారంటే ఇటలీ, స్పెయిన్ కానీ జర్మనీ. ఏముంటాయి ఫ్యాసిజం యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏముంటాయంటే మనకి అథారిటేరియనిజం అంటే వాళ్ళు చెప్పిందే వేదం అన్నమాట. సో మనకి బాహుబలి డైలాగ్ ఉంటుంది, నా మాటే శాసనం అని. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా సో వాళ్ళు చెప్పిందే శాసనం అనమాట, అథారిటేరియనిజం. అండ్ స్టేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్స్, రైట్? ఇండివిజువల్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు, స్టేట్ అంటే వాళ్ళ స్టేట్ ఏమనుకుంటే అదే అనమాట, అదే ఇంపార్టెంట్. అండ్ ఫ్యాసిజం యొక్క ప్రిన్సిపల్ని ఎవరైనా నడిపించడానికి ఏముండాలి, ఒక కెరిస్మాటిక్ లీడర్ ఉండాలి అండ్ యాక్షన్ ఓరియంటెడ్ అనమాట, రైట్? నెక్స్ట్ ఎకనామిక్గా చూస్తే ఎకనామిక్ ఫంక్షన్స్ ఆర్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ద స్టేట్ కార్పొరేషన్స్, రైట్? సో ఆర్ ద స్టేట్ కంప్లీట్గా, రైట్? నెక్స్ట్ సో పెద్ద కార్పొరేషన్స్ అనమాట అన్నీ కూడా. నెక్స్ట్ పొలిటికల్గా అయితే రేసిస్ట్ నాసిజం అండ్ 1 party రూల్ అండ్ సుప్రీం లీడర్, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఫ్యాసిజంలో 1 party రూల్ ఉంటుంది, ఎవరో ఒకరే లీడర్ ఉంటారనమాట ఆ పార్టీకి. సో మనకి రకరకాలుగా చూస్తుంటాం కదా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి జగన్, సో అది సింగిల్ సుప్రీం లీడర్ ఉంటాడు. ఇక టీఆర్ఎస్ కేసీఆర్ సుప్రీం లీడర్ అట్లా అనమాట. అది ఒక్క సుప్రీం లీడరే ఉంటాడు. అండ్ 1 party రూల్ ఉంటుంది, మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉండదు. 1 party రూలే ఉంటుంది ఆ కంట్రీలో. ఏ కంట్రీ అయితే ఫ్యాసిజం ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీలో 1 party రూలే ఉంటాయి. అండ్ రేసిస్ట్ ఉంటాయి అనమాట. రేసిస్ట్ అంటే ఏంటిది, వేరే వాళ్ళని రానివ్వరు, వాళ్ళ దేశ ప్రజలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. నేషనలిస్ట్ అంటే వాళ్ళ దేశం వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇజ్రాయిల్లో ఎక్కువ మొత్తంలో జ్యూస్ ఉంటారు. ఇజ్రాయిల్లో జ్యూస్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈ జర్మన్ నుంచే వచ్చారు. ఎందుకంటే హిట్లర్ ఏమనుకున్నాడు, ఈ జ్యూస్ ఎవరైతే ఉన్నారో జ్యూస్ అంతా జర్మన్స్ కాదు, మీరు అంతా వెళ్ళిపోవాలని వెళ్ళగొట్టడం జరిగింది. వాళ్ళంతా కూడా జ్యూస్ అంతా కూడా సో జర్మనీ నుంచి మైగ్రేట్ అయిపోయి ఇజ్రాయిల్ అనే ఒక దేశాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే రేసిస్ట్ అండ్ నేషనలిస్ట్ అప్రోచ్ అనమాట. జర్మనీ ఈజ్ బిలాంగ్స్ టు ఓన్లీ జర్మన్స్ అనేది స్లోగన్ అనమాట అప్పట్లో హిట్లర్ది. అట్లాగే రేసిజం కూడా చూపించాడు. మీరు రేసిజం అంటే ఏంటి, మీరు ఒరిజినల్ జర్మన్స్ కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని జ్యూస్ అందరినీ అక్కడ నుంచి జర్మనీ నుంచి తరిమేయడం జరిగింది. నెక్స్ట్ కల్చరల్గా చూసుకుంటే సెన్సార్షిప్ ఉంటుంది, సో సీక్రెట్ పోలీసింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఎగ్జామ్ పర్పస్ అవసరం లేదు,
కానీ మనకు ఫ్యాసిజం అంటే ఏంటని తెలుసుకోవడానికి మినిమం ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న ఏ కంట్రీ నన్ను ఏమంటారు ఫ్యాసిస్ట్ కంట్రీ అంటారు. ఇప్పుడు ఏ కంట్రీ లేవు, కానీ అప్పట్లో 1920s 1930sలో ఇలానే ఉండేవాడు. ప్రతి దేశానికి ఒక సుప్రీం లీడర్ ఉండేవాడు. సో ఇటలీకి ముస్సోలిని ఉండేవాడు, జర్మనీకి హిట్లర్ ఉండేవాళ్ళు, ఇట్లా అనమాట. సో ప్రపంచాన్ని వెళ్ళడానికి అట్లా, రైట్. అయితే ఇప్పుడు మనకి యాంటిఫా ఏంటిదంటే యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అంటున్నాం. యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అంటే ఇగో ఇలా ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రిన్సిపల్స్కి అగనిస్ట్గా స్టార్ట్ అయిన మూమెంట్ని ఏమంటాం మనం యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అని చెప్తాం. యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అది జర్మనీ నుంచే స్టార్ట్ అయింది 1932లో. సో యాంటిఫా ఇస్ ద వాట్ యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అంబ్రిల్లా టర్మ్ ఫర్ ద వాట్ లెఫ్ట్ విల్లింగ్ లెర్నింగ్ మూమెంట్స్ కన్ఫ్రంట్ ద రెసిస్ట్ నియో జార్జెస్ అండ్ విత్ సుప్రీమాసిస్ అండ్ డెమాన్స్ట్రేషన్స్. అంటే ఏంటిదంటే సో ఎవరైతే ఈ ఫ్యాసిజం ప్రిన్సిపల్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కలిపే మనం యాంటీ ఫాసిస్ట్ అంటాం, మనం యాంటీ ఫ్యాసిస్ట్, రైట్. సో ఈ యాంటీ ఫ్యాసిజం ఇది ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయ్యేది యాంటీ ఫ్యాసిజం అనమాట ఇది మొత్తంలో. సో దీనికి ఇక్కడ చూడండి ఈ బ్లాక్ అనార్కిజం, ఇది ఎవరైతే ఉన్నారో బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఈ రెడ్ కలర్ అనేది కమ్యూనిజాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట ఇది, రైట్. సో ఇది అనార్కిజాన్ని ఇండికేట్ చేస్తుంది, అనార్కిజం ఉండకూడదు. సో ఇది కమ్యూనిస్ట్ పార్టీని మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ ఈజ్ గ్రూప్ దట్ అనార్కిస్ట్ కానీ కమ్యూనిస్ట్ కానీ యాంటీ క్యాపిటలిస్ట్కి, రైట్. సో అలా అనమాట, రైట్. వాళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఫీల్ అవుతారనమాట. వీళ్ళందరూ కూడా ఎవరైతే యాంటీ ఫ్యాసిస్ట్ ఉన్నారో వాళ్ళంతా కమ్యూనిజం వైపు యాంటీ క్యాపిటలిజాన్ని కాదని కోరుకుంటారు. వాళ్ళంటే యాంటీ క్యాపిటలిస్ట్ అనమాట. యాంటీ క్యాపిటలిస్ట్ అంటే ఏంటిది, మొత్తం ఏ కంట్రీలో అయితే అన్ని సెక్టార్ల ప్రైవేటైజేషన్ ప్రైవేట్ సెక్టర్ డామినేట్ చేస్తుందో అలాంటి సెక్టార్ని ఏమంటాం మనం కంట్రీస్ని క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటాం. అలాంటి యాంటీ క్యాపిటలిస్ట్ ఫిలాసఫీని ఫాలో అవుతున్నాయి అనమాట ఇవి యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అంటే, రైట్. సో ఆరిజిన్ అనేది నాజీ జర్మనీలోనే 1932లో నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద జర్మనీ 1932లో ఈ మూమెంట్ అని స్టార్ట్ చేసింది అనమాట. ఈ మూమెంట్ని యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో అలా మూమెంట్ అనేది రోజు రోజుకు అన్ని కంట్రీస్కి విస్తరించడం జరిగింది. అమెరికాలో కూడా 1980s లోపల కూడా ఇది ఎక్కువ మొత్తంలో విస్తరించింది అనమాట. ఈ అమెరికా కూడా స్ప్రెడ్ అయింది ఇది యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్. యాంటిఫా మెంబర్స్ టిపికల్లీ డ్రెస్ ఇన్ ద బ్లాక్ అండ్ వియర్ ద వాట్ మాస్క్. ఒక మాస్క్ను బ్లాక్ కలర్ మాస్క్ను పెట్టుకొని బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని బ్లాక్ కలర్ ప్యాంట్ బ్లాక్ కలర్ మాస్క్ను పెట్టుకొని ఉంటారనమాట. వీళ్ళు సపరేట్గా మనకు యూనిఫామ్ ఉంటుంది అనమాట. మన తెలంగాణలో రజాకార్స్ ఉన్నట్టు వీళ్ళకి కూడా ఒక సపరేట్ యూనిఫామ్ ఉంటుంది అనమాట. వీళ్ళు చూడండి యాంటిఫా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు బ్లాక్ జార్జ్ ఫ్లాయిడ్ని చంపేసినప్పుడు సో వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద పెద్ద మూమెంట్స్ చేయడం జరిగిందనమాట. సో చేసినప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం అనౌన్స్మెంట్ చేశాడంటే జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయినాడు కాబట్టి సో ఇప్పుడు ఏమన్నాడు, వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు అని ఎవరిని అంటున్నాడు, యాంటిఫా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నెసెసరీగా. సో యాంటిఫా వుడ్ బి డిసిగ్నేటెడ్ యాజ్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బై ఎక్స్ గవర్నమెంట్. So a massive protest following the death of the George Floyd continue to be the rock the United States. President Donald Trump has announced that far left group, so Antifa would be designated as a what? terrorist organization by what? Ex government. దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తామని చెప్పారు దేన్ని యాంటిఫా అని. సో అందుకోసం ఇది న్యూస్లో ఉంది మనకి యాంటిఫా అంటే యాంటీ ఫ్యాసిస్ట్ మూమెంట్. ఫ్యాసిజం అంటే సో బండిల్ ఆఫ్ రైట్ స్టిక్స్ అని మనకి, రైట్. సో ప్రిన్సిపల్స్ అయితే ఏమున్నాయి, ఇలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే కంట్రీస్ని ఏమంటాం ఫ్యాసిజం అంటాం. ఈ ప్రిన్సిపల్స్గా అగెనిస్ట్గా ఫైట్ చేసే వాళ్ళని ఏమంటాం యాంటీ ఫ్యాసిస్ట్ అని చెప్తుంటాం మనం, రైట్. సో ఇది ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున జరుగుతుంది యాంటీఫా మూమెంట్ అనేది. సో ఇది పక్కన పెడితే ఇంకోటి అమెరికాలో మళ్ళీ స్టార్ట్ అయింది బ్లాక్ లైవ్ మ్యాటర్స్ మూమెంట్. ఇది 2013లో మనకు మామూలుగా ట్విట్టర్ వేదికగా స్టార్ట్ అయింది. సో దట్ మూమెంట్ హ్యాస్ బిగన్ విత్ ద యూజ్ ఆఫ్ ద వాట్ హ్యాష్ట్యాగ్ బ్లాక్ లైవ్ మ్యాటర్స్ ఆన్ ద సోషల్ మీడియా. సో ఇది కూడా అమెరికాలో అప్పట్లో కొంతమంది 2013లో బ్లాక్ పీపుల్ని చంపడం వల్ల మళ్ళీ రేసిజం వల్ల అక్కడ బ్లాక్ పీపుల్ని చంపడం వల్ల అప్పుడు ఇది స్టార్ట్ అయింది అనమాట. ఇది హ్యాష్ట్యాగ్ బ్లాక్ లైవ్ మ్యాటర్స్ అనే మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ జార్జ్ ఫ్లాయిడ్ని చంపడం వల్ల మళ్ళీ ఈ మూమెంట్ అనేది మళ్ళీ తెరపైకి రావడం జరిగిందనమాట. సో ఇది Black Lives Matters is an international activist movement originating in the African American community, campaigns against the violence and systematic racism towards the black people, right. That was an important exam purpose లో. సో హ్యాష్ట్యాగ్ బ్లాక్ లైవ్ మూమెంట్ అనేది బ్లాక్ లైవ్ మ్యాటర్స్ మూమెంట్ అనేది సో అది మనకి సో జార్జ్ ఫ్లాయిడ్ 46 old అమెరికన్ డైడ్ ఇన్ వాట్ మినియాపోలిస్. సో మనం చనిపోవడం జరిగింది. సో ఐ కాంట్ బ్రీత్. సో 8.46 minute పాటు సో అతన్ని గట్టిగా శ్వాస ఆడకుండా పట్టుకున్నారు పోలీసులు. సో అలా అతను చనిపోవడం జరిగింది. సో ఈ రెండు మూమెంట్స్ అనేది ఇప్పుడు అమెరికాలో పోతున్నాయి అనమాట. ఒకటి బ్లాక్ లైవ్స్ మూమెంట్ అనేది ఒకటి, రెండవది యాంటిఫా మూమెంట్ అనేది. సో యాంటిఫా మూమెంట్.